సో మనతో అయితే తిగల కృష్ణ గారు అయితే ఉన్నారు, వారితో అయితే మాట్లాడదాం. సో చెప్పండి సార్. ఒక్కరొకరు చెప్పలేదమ్మా. మరి చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు. కాంగ్రెస్ పార్టీలో కారణాలు ఏముండవండి, ఏ కారణాల వల్ల నాకు అవసరం లేదు. నేను 18 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో నేను ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ప్రజాసేవకి అంకితమైన ప్రజల్లో ఉంటా, ప్రజల మేలు కొరకుపోయే రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు ఉన్నారు కనుక తప్పకుండా నా వంతు పాత్ర ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో కలిసిన సరికి నా మనసు ఒప్పింది. పోయినా తర్వాత చెప్తా ముందు తర్వాత చెప్తా. జాడల్లో నడుద్దాము. చాలా మంచి గవర్నెన్స్లో ఉంది. అది ప్రజలే రీసెంట్గా ఎలక్షన్స్లో తీర్పిచ్చారు. ప్రజల నమ్మకం మేమందరం కూడా వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీతో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మాతో పాటు ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ప్రజాపాలన సరిగ్గా చేయమని చెప్పి వాళ్ళకి రావాల్సిన హక్కులన్నిటి కోసం కూడా మేము ఖచ్చితంగా పోట్లాడి ఒక మంచి గవర్నెన్స్ కోసం ఈ పార్టీలో చేరడం జరిగింది. మీకు అందరికీ థ్యాంక్ యూ. ఆల్రెడీ గతంలో 40 సంవత్సరాల నుండి మా మామగారు రాజకీయాల్లో ఉన్నారు. మేయర్ చేశారు, హుడా చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేశారు. తర్వాత చాలా సులువుగా మా ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మాకున్న పేరు ప్రతిష్టలతోటి మేము ఎలక్షన్ నెగ్గిందులోకి వచ్చాము. చైర్మన్ పదవి అనేది మనం చేసే సేవని బట్టి ఉంటుంది. మనం ఒక ఎలక్షన్లో నిల్చున్నామంటే ఆ వ్యక్తి మరి ఎటువంటి వ్యక్తి, వారికి ఓటు వేయవచ్చా లేదా అని ప్రజలే తీర్పిస్తారమ్మా. ఎదురు చూడండి మీరు కావాలంటే.